ఓలా ఎలక్ట్రిక్ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఈ లిస్టింగ్ అయిన తర్వాత ఎవరు అనుకోలేదు. ఆ కంపెనీలో కూడా అంత ఇమ్మీడియట్ గా అంత దమ్ము లేదనుకున్నారు. బట్ బాగా పెరుగుతోంది. చాలా సడన్ 2 రోజుల నుంచి పడుతోంది. ఎందుకు అని తవ్వకాలు మొదలెడితే దాంట్లో తెలిసింది ఏంటంటే బోర్డ్ వాళ్ళ బోర్డు ఫైనలైజ్ చేసుకుంది. ఏంటి 36.35 క్రోర్స్ ఈక్విటీ షేర్స్ యాంకర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అవి లాకింగ్ పీరియడ్ లో ఉంటాయి యాజ్ పర్ ద రూల్ ఆఫ్ సెబీ. సో దాంట్లో 18.17% అది రిలీజ్ అయినాయి, అంటే 4%. అందుకే అది 4% బాగా పడింది. అంటే 30 days లో రిలీజ్ చేయాలి. కానీ నిన్నటికి అయింది కాబట్టి 50% రిలీజ్ అయినాయి, అంటే 36.5లో 18%. ఇంకొక 18% November 4th రిలీజ్ అవుతాయి. సో వాళ్ళు లాకింగ్ పీరియడ్ రిలీజ్ అయినాక అమ్ముకుంటారు కాబట్టి దాని వల్లే పడింది. దాంట్లో మళ్ళీ ఈవీ ఎలక్ట్రిక్స్ లో మార్పు జరిగే కొద్దీ ఇంకా ఆ కంపెనీలో మంచి గ్రోత్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే జనం అందరూ అంత లేదనుకున్నారు, ఐపీఓ అంత రెస్పాన్స్ రాలేదు. బట్ మంచిగానే మూవ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో కూడా బాగానే పోవచ్చు అని అనుకుంటున్నారు. సెకండ్ ట్రాంచ్ November 4th అమ్ముతారు వాళ్ళు, రిలీజ్ అవుతుంది. అప్పటికి టైం అయిపోతుంది లాకింగ్ పీరియడ్. దానివల్లే పడింది కానీ మామూలుగా ఏం కాదు. సో ఇట్స్ ఎ గుడ్ వన్. ఓలా ఎలక్ట్రిక్ అనేది మన పోర్ట్ఫోలియోలో కొంత పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి November 4th లోపల మళ్ళీ కొంచెం పెరిగితే అమ్ముకొని, మళ్ళీ November 4th మళ్ళీ 4% 5% పడితే మళ్ళీ అక్కడ కొనుక్కొని మళ్ళీ లాంగ్ పెట్టుకోవచ్చు. దాని ప్రకారం ముందుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.